హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. రాగులలో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి కదా, కాకపోతే పిల్లలు సరిగా తీసుకోరు. ఈ విధంగా డిఫరెంట్గా రెసిపీస్ చేస్తుంటే తప్పకుండా వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అయితే ఆ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, రాగి పిండి అలాగే రవ్వ చక్కగా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొన్ని పల్లీలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పప్పులన్నీ కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూను అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి, ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 కప్పు టొమాటో ముక్కలు, 1 పావు స్పూన్ పసుపు, 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వెజ్జీస్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వెజ్జీస్ మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ని ఒక మరుగు రానివ్వాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నప్పుడు దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ అలాగే రాగిపిండిని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఒక దగ్గరే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఈ రాగిపిండిని ఉండలేం లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గించుకుంటే రాగిపిండి అలాగే రవ్వ చక్కగా కుక్ అయిపోతాయండి. చూసారు కదా, ఒక 2 నిమిషాలకి పర్ఫెక్ట్గా మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఉప్మా ప్యాన్ నుంచి ఈ విధంగా రిలీజ్ అయితే చక్కగా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి ఉప్మా రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ రాగిపిండి ఉప్మాతో సండే స్పెషల్గా ఎగ్ ఫ్రై కూడా తీసుకున్నామండి. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేసేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.